ఒకటి చెప్పండి, 4 నెలల 25 రోజుల పాటు చికిత్స అందించారు. అసలు ఏం చేశారని చెప్తే డాక్టర్లు ఏం చెప్తున్నారు? 45 డేస్ దాకా వెంటిలేటర్ అది సపోర్ట్ ఉండే. దాని తర్వాత వెయిట్ లాస్ అయ్యాడు. ఒక 5 కేజీస్ దాకా వెయిట్ లాస్ అయ్యాడు. దాని తర్వాత నోస్ స్పీడ్ సరిపోతలేదేమో అని గ్యాస్ట్రోస్టిక్ అని కడుపుకు సర్జరీ చేసి దాని నుంచి కొంచెం థిక్ ఫీడ్స్ అట్లా ఇచ్చినాక ఇప్పుడు అది గ్యాస్ట్రోస్టమిక్ చేసినాక ఒక 20-25 డేస్ లీకేజ్ ప్రాబ్లం ఉండి అట్లా కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. అవి సెటిల్ కానీకే ఒక 1 మంత్ టైం పట్టింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం వెయిట్ గెయిన్ అయ్యండి. ఇన్ని రోజుల పాటు దాదాపు 4 నెలల పైన మీరు కూడా హాస్పిటల్లో ఉండి చూసుకోవాలంటే కొద్ది కష్టతరం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మరి ఇంకా ఎన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉండాలని చెప్తున్నారు? ఇప్పుడు రిహాబిలిటేషన్ సెంటర్కి తరలించడం జరిగింది. ఇక్కడ ప్రాసెస్ ఏంటి? ఇక్కడ ఎన్ని రోజుల పాటు ఉండాలంటున్నారు? ఇక్కడ ఒక 1 మంత్ దాకా ఉండాలన్నారు. దాని తర్వాత ఇంటికి వెళ్ళినాక కూడా నర్స్ హౌసింగ్, మళ్ళీ ఇంకా ఆయనకు ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో అన్నీ ఇంట్లో ప్రొవైడ్ చేసుకొని కంటిన్యూగా చూసుకుంటూ ఉండాలి. ఇంకా ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు జరిగినటువంటి వైద్య ఆరోగ్య చికిత్సకు సంబంధించి కావచ్చు, మీరు ట్రావెలింగ్ సంబంధించి కావచ్చు, ఫుడ్ ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా కూడా ఎవరు తీసుకుంటున్నారు? మీతో ఏమైనా డబ్బులు ఏమైనా అడగడం జరిగిందా? దీనికి సంబంధించి ఖర్చుకు సంబంధించి ఏంటి? ఖర్చుకు సంబంధించి అదే స్టార్టింగ్ నుంచి వాళ్ళ సపోర్ట్ ఏదైతే కోరుకున్నామో అది కంటిన్యూ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా వాళ్ళ సపోర్ట్ అనేది ఉంది అని చెప్పారు. బన్నీ వ్యాస్ సార్ వచ్చి మాట్లాడతా అని చెప్పారు. ఇప్పటి వరకు ఏమన్నా వాళ్ళ పిఆర్ టీం కానీ లేకుంటే అల్లు అర్జున్ కానీ మీతో ఏమన్నా ఎప్పుడైనా మాట్లాడడం జరిగింది ఈ మధ్యకాలంలో? వాళ్ళ మేనేజర్సే మాట్లాడారు తప్ప అల్లు అర్జున్ సార్ ఇంకా వాళ్ళు ఎవరు మాట్లాడలే. మైత్రి మూవీస్ రవి సార్, సుకుమార్ సార్ వచ్చి మాట్లాడారు.